అందరికీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెస్టీజ్లో దొరికే గ్లూకోజ్ మైన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూడటం వలన గ్లూకోజ్ మైన్ వేటి నుంచి వస్తాయి, వాటి డోసేజ్ గురించి మిస్ అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్లోకి వెళ్దాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం ఆరోగ్యకరమైన మానవుడు రోజు తను తీసుకున్న ఆహారం ద్వారా 1450 మిల్లీగ్రాముల కార్టిలైజ్ తీసుకోవాలి. ఈ కార్టిలైజ్ ఎముకల జాయింట్లో ఉండే గుజ్జు లాంటి పదార్థం తయారు కావడానికి ఉపయోగపడుతుంది. రెండు ఎముకలు కలిసే దగ్గర, అంటే జాయింట్లో కొంచెం మెత్తటి ఎముక లాంటి పదార్థం ఉంటుంది. మీరు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు చూడవచ్చు. ఎముక చివరిలో మెత్తటి ఎముక ఉంటే దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. మన శరీరంలోని అన్ని జాయింట్లలో సైనోవియల్ ఫ్లూయిడ్ అనే పదార్థం కూడా ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ కార్టిలేజ్ అరగకుండా కాపాడుతుంది. జాయింట్ కదిలినప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ గ్రీజు లాగా పనిచేస్తుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు, అంటే మనం తీసుకున్న ఆహారం ద్వారా కావలసిన కార్టిలైజ్ మన అందనప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. దానివలన కార్టిలైజ్ అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. కొంతమందిలో కార్టిలైజ్ అరిగినా కూడా నొప్పి ఉండదు, ఎందుకంటే నొప్పిని తగ్గించే ఎంజైమ్స్లు మన శరీరంలో ఉత్పత్తి అవుతూ నొప్పిని తెలియకుండా చేస్తాయి. ఎప్పుడైతే ఈ నొప్పిని తగ్గించే ఎంజైమ్స్ తగ్గుతుందో, అంటే ఈ నొప్పిని తగ్గించే ఎంజైమ్స్ ఉత్పత్తి ఆగిపోతుందో, నొప్పి పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా కార్టిలైజ్ అందడం లేదు కాబట్టి, తీసుకున్న ఆహారంలో సరైన న్యూట్రిషన్ లేనందున తిరిగి మనం కార్టిలైజ్ను రీబిల్డ్ చేసుకోవడానికి వెస్టీజ్ కంపెనీ వారు తయారు చేసిన గ్లూకోజ్ మైన్ క్యాప్సూల్ని తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో చాలా కంపెనీలు గ్లూకోజ్ మైన్ తయారు చేస్తున్నప్పటికీ కూడా వెస్టీజ్లో కంపెనీలో చాలా అడ్వాన్స్ ప్రొడక్ట్స్ ఇది. వెస్టీజ్ కంపెనీ తయారు చేసిన గ్లూకోజ్ మైన్లో HCl కాండ్రాయిటిన్ సల్ఫేట్ వలన గ్లూకోజ్ మైన్ పనిచేయడానికి ఇది సహాయపడుతుంది. గ్లూకోజ్ మైన్ను సముద్రంలో దొరికే ఆలుచిప్పల గోడల నుంచి సేకరిస్తారు. సో గ్లూకోజ్ మైన్ తీసుకున్నప్పుడు ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే కొంచెం నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే నొప్పి లేకుండా తయారయ్యే ఎంజైమ్స్ పనితీరును ఇది ఆపేస్తుంది. అందుకని నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. గ్లూకోజ్ మైన్ గొప్పదనం ఏమిటంటే కార్టిలైజ్ను రీబిల్డ్ చేస్తుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ను క్లియర్ చేస్తుంది. చాలామంది మెడ నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ళ నొప్పి, వివిధ జాయింట్ పెయిన్స్ అని చెబుతూ ఉంటారు. సో ప్రతి జాయింట్లో కార్టిలైజ్ ఉంటుంది కాబట్టి కార్టిలైజ్ అరిగిపోవడం వలన సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వలన నొప్పి రావడం జరుగుతుంది. దీనికి మనం సరైన పరిష్కారం గ్లూకోజ్ మైన్ని వాడవచ్చు. ఈ గ్లూకోజ్ మైన్ను షుగర్ ఉన్న వాళ్లకు సజెస్ట్ చేయకూడదు, ఎందుకంటే దీనిలో షుగర్ను పెంచే గుణాలు ఉన్నాయి. అందువలన ముందుగా షుగర్ను తగ్గించే సప్లిమెంట్స్ ఉపయోగించి నయం అయిన తర్వాత గ్లూకోజ్ మైన్ని వాడాలి. దీని యొక్క డోసేజ్ ఉదయం, సాయంత్రం భోజనం తర్వాత 1 క్యాప్సూల్ను తీసుకోవాలి. అంటే ఉదయం 1, సాయంత్రం 1 వేసుకోవాలి. ఈ క్యాప్సూల్స్ బాటిల్స్ 60 క్యాప్సూల్స్ 100 క్యాప్సూల్స్ రూపంలో 2 డబ్బాల్లో అమ్ముతారు. వీటిలో వేటినైనా తీసుకోవచ్చు. 60 క్యాప్సూల్స్ బాటిల్ విషయానికి వస్తే MRP వచ్చేసి 610 రూపాయలు ఉంటుంది. మన దగ్గర ID తీసుకోవటం వలన 520 రూపాయలకి వస్తుంది. అదే 100 క్యాప్సూల్స్ బాటిల్స్ విషయానికి వస్తే MRP వచ్చేసి 950 రూపాయలు ఉంటుంది. అదే మన దగ్గర ID తీసుకోవడం వల్ల
రూ. 810కే లభిస్తుంది. ఐడి కావాల్సిన వారు స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్.